పాడి పంటల ఛానల్ వీక్షించే రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ ప్రతిభశ్రీ, ప్రధాన శాస్త్రవేత్త, అగ్రానమీ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాం, గుంటూరు. ఈరోజు వెదవరి సాగులో ఎరువులు యాజమాన్యం అనే విషయం మీద మనం తెలుసుకుందాం. వెదవరిలో యాజమాన్య పద్ధతులు ఎందుకు అవలంబించాలి, ఈ వెదవరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు వెదవరి వేయాల్సిన అవసరం ఏర్పడింది అని అంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వరి చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఆహార పంట. మన రాష్ట్రంలో 25 లక్షల హెక్టార్లలో వివిధ మార్గాల ద్వారా, అంటే కాలువలు, చెరువులు, బావులు, ఇలా వేరువేరు మార్గాల ద్వారా మనం వాటర్ సప్లై చేస్తూ వరి పంటని పండిస్తున్నాము. అయితే దాని నుంచి మనకి 131 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది ప్రతి సంవత్సరం. అలాగే ఉత్పాదకత వచ్చేసరికి 5130 కిలోల ఉత్పాదకతగా ఉన్నది. కానీ రాబోయే రోజుల్లో తక్కువ విస్తీర్ణము, ఎక్కువ దిగుబడి, తక్కువ నీరు మరియు తక్కువ పెట్టుబడులతో మనం వరి పంటను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కలుపు నివారణ వెదవరిలో ముఖ్య సమస్య కలుపు నివారణ. ఎందుకంటే మనకి ఇంతకు ముందు మామూలుగా దమ్ము చేసిన పొలాల్లో నీరు నిలగట్టుతాం కాబట్టి కలుపు అంత ఎక్కువగా రాదు. నది కాక దమ్ము చేసినప్పుడు కూడా చాలా కలుపు మొక్కలు అనేవి ఉండవు కాబట్టి అక్కడ చాలా వరకు కలుపు నివారణ అంత పెద్ద సమస్యగా ఉండదు. కానీ ఇక్కడ మన వెద పద్ధతిలోకి వచ్చేటట్లయితే కలుపు నివారణ అనేది చాలా చాలా సమస్య అవుతుంది. ఈ తొలి దశలో పొలంలో నీరు నిలవగట్టి ఉండదు కనుక కలుపు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు నివారణ చర్యలు జాగ్రత్తగా చేపడితే మాత్రమే అధిక దిగుబడులు మనం వెద పద్ధతి ద్వారా తీసుకోవచ్చు. కలుపు యాజమాన్యము, అసలు కలుపు రాకుండా చేసే పద్ధతులు కొన్ని ఉంటాయి, అలాగే కలుపును నిర్మూలించే పద్ధతులు, కలుపును నిర్మూలించే పద్ధతులు చాలా ఉంటాయి. అవి భౌతిక లేక యాంత్రిక పద్ధతులు, తర్వాత సేద్య పద్ధతులు, జీవరాశులతో కలుపు నివారణ అనేవి రసాయనిక పద్ధతులు. ఇవన్నీ కలుపు యాజమాన్యంలో రకరకాల పద్ధతులు. అసలు పంటల్లో ఈ కలుపు నిర్మూలన ఆవశ్యకత ఏంటి అంటే, కలుపు నిర్మూలించకపోతే దాని యొక్క దిగుబడి తగ్గడం చాలా, ఒక్కొక్కసారి 70% దిగుబడి కూడా తగ్గిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అంతేకాకుండా మనకు వచ్చినటువంటి పంట యొక్క నాణ్యత కూడా తక్కువ ఉంటుంది. తర్వాత పోషకాలు కూడా సరిగ్గా మనం పోషకాలు ఎక్కువ అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత చీడపీడలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. తర్వాత చాలా నీటి కోసం పోటీ ఉంటుంది. తర్వాత కొన్ని వ్యవసాయ ఖర్చు చాలా పెరుగుతుంది. ఒక్కొక్కసారి అలాంటి బీడులాగా అయిపోయి కలుపు ఆ భూములు కూడా, వాటి విలువ కూడా సరిగ్గా తగ్గే అవకాశం ఉంటుంది. అట్లాగే పంటలను ఆశించేందుకు ఒకవేళ అసలు రాకుండా నివారించే చర్యలు, ఒకవేళ కలుపు వచ్చిన తర్వాత కలుపుని ఎలా నివారించాలి అనే దానికి, మామూలుగా ఏ పంటకైనా సరే పంట కాలంలో 1/3 వంతు అనేది దాని యొక్క సున్నిత దశ. ఆ దశలో మామూలుగా మనం గనక కలుపు నివారణ చేసినట్లయితే పైరు బాగా పెరిగి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని 1/3 వంతు దశలో పైరుతో పాటుగా పెరిగే కలుపు మాత్రం నివారించాలి వివిధ పద్ధతుల ద్వారా. ఆ పద్ధతులు ఏదైనా సమగ్ర కలుపు యాజమాన్యం కూడా చేపడితే మనకి త్వరగా, అంటే మనకి కలుపు ఎక్కువ రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. పొలం చుట్టుపక్కల కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ దుక్కి నుంచి అన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పైరుకి హాని చేయని, ముఖ్యంగా రసాయనాలు వాడేటప్పుడు పైరుకి హాని చేయని కలుపు మందులు మనం ఎక్కువగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత యంత్ర పరికరాలతో కూడా కొన్ని ప్రదేశాల్లో యంత్ర పరికరాలు కూడా లభ్యమవుతున్నాయి. వీటి ద్వారా పైరు విత్తిన తర్వాత 15 నుంచి 20 రోజుల వ్యవధిలో అవసరం మేరకు పశువులతో నడిచే యంత్రాలు కానీ, లేకపోతే మామూలుగా ట్రాక్టర్తో నడిచే యంత్రాలతో కానీ అంతర్సేద్యం చేసి సాళ్ల మధ్యలో పెరిగే కలుపుని నివారించుకోవచ్చు. ఒకవేళ అంతర్సేద్యం చేయడానికి వీలు అవ్వకపోతే 15 నుంచి 20 రోజుల్లో అప్పుడు మాత్రం మనుషులు అవైలబుల్గా తక్కువ కూలితో కనుక మనుషులు లభిస్తే కనుక మనుషులతో కూడా కలుపు తీయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత రసాయన పద్ధతులు. అసలు ఈ రసాయన పద్ధతులు ఇవాళ రేపు రసాయన పద్ధతులు ఎంతవరకు వెళ్ళాలి ఏంటి అనే దాని మీద ఆలోచించినట్లయితే, మెయిన్గా రైతులు కూలీలు దొరకపోవడం, కూలీ రేట్ ఎక్కువగా ఉండడం, సరైన సమయంలో వాళ్ళు అందుబాటులోకి రాకపోవడం. మనం ముందు చెప్పుకున్నాం కదా, మొదటి 1/3 వంతు సమయం పంట కాలంలో చాలా ముఖ్యమైనది. ఆ టైంలోనే మనం కలుపు నిర్మూలించాలని చెప్పాము. మరి ఆ టైంలో కలుపు నిర్మూలించాలంటే సరైన మనుషులు దొరకలేనప్పుడు ఒక్కొక్కసారి మనం తప్పనిసరిగా రసాయన పద్ధతుల మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని మొక్కలు ఎలా అంటే, మనం ఊదలాంటి పైరుని పోలిన
కలుపు మొక్కలు కూడా ఉంటాయి. అలాంటి వాటిని నిర్మూలించాలన్నా కూడా మనం రసాయన పద్ధతుల్ని అవలంబించాల్సి ఉంటుంది. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కూలీ ఖర్చుల కన్నా మనుషులతో తీయించేదానికన్నా కూడా ఈ రసాయనం తక్కువ ఖర్చుతో రసాయనాలతో కలుపు నిర్మూలించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పంటల్లో రసాయనాల ద్వారా కలుపు నివారించేటప్పుడు 3 సమయాల్లో చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఏంటంటే తొలకరి వర్షాలు పడిన వెంటనే లేదా కాలువల్లో నీళ్లు వచ్చిన వెంటనే పొలం దుక్కి విత్తనాలు నేలలో తగినంత పదునులో విత్తి వర్షాధారంగా లేక ఆరుతడి పంటగా సాగు చేస్తూ ఇది కాలువల ద్వారా నీరు ఎప్పుడంటే ఒక 15 రోజులకో 20 రోజులకో కాలువల ద్వారా నీరు వచ్చిన వెంటనే మళ్ళీ ఆ మాగాణి వరిగా ఈ వెద పద్ధతిలో వరిని కూడా సాగు చేస్తూ ఉంటారు. ఈ పద్ధతిలో రసాయనాలతో కలుపు నిర్మూలన చేయాలన్నప్పుడు 3 దశల్లో చేయాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే విత్తిన వెంటనే లేదా 1 నుంచి 2 రోజుల లోపు, వరి విత్తిన వెంటనే లేదా 1 నుంచి 2 రోజుల లోపు తేమ ఉన్నప్పుడు ఎకరాకు 1 లీటరు పెండిమితాలిను, దాన్ని పెండి స్టాంపు లేక పెండి స్టార్ అంటారు, అది 400 ml 1 లీటరు పెండిమితాలిను 30%ని స్టాంపు లేక పెండి స్టార్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అది విత్తిన 1-2 రోజుల్లోపే చేసుకోవాల్సి ఉంటుంది. అది లేని పక్షంలో 400 ml ప్రిటిలాక్లోరు, దాన్ని రిఫిట్ అరేజ్ అని అంటారు, అది కూడా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత విత్తనం 15 నుంచి 20 రోజుల మధ్యలో ఏ కారణం చేతైనా నాటిన వెంటనే కనుక మనం కలుపు మందు స్ప్రే చేయలేని పరిస్థితుల్లో 15 నుంచి 20 రోజులప్పుడు మాత్రం ముఖ్యంగా ఊదా లాంటి గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటే క్లించర్ సైహలోఫాబ్ బ్యూటైల్ అనే మందుని 400 mlని 200 నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి గడ్డి మరియు వెడల్పాకు మొక్కలు 2 ఉంటాయి. అలాంటప్పుడు ఎకరాకి 100 ml బిస్బైరిబాక్ సోడియంని, దాన్నే నామినీ గోల్డ్ అంటారు, ఆ మందుని 200 లీటర్ల నీటిలో కలిపి 15 నుంచి 25 రోజుల తర్వాత పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత విత్తిన నెల రోజుల తర్వాత పొలంలో వెడల్పాకు మరియు ముఖ్యంగా నెల రోజుల తర్వాత ఎక్కువ వెడల్పాకు కలుపు మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరాకు 400 గ్రాములు 2,4-D సోడియం సాల్ట్ అంటే ఫెర్నాక్సోన్ అంటారు, ఈ మందుని 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. ఈ మందు స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే పంట కొంచెం ఎర్రబడుతుంది. అది కంగారు పడాల్సిన అవసరం లేదు. వెంటనే పైపాటిగా నత్రజని వేసుకున్నట్లయితే మామూలుగా పైరు పచ్చబడుతుంది. లేదా 1 ఎకరాకి 50 గ్రాముల ఐతాక్సీ సల్ఫురాన్ సన్ రైజ్ అనే మందుని కూడా వాడుకోవచ్చు. లేదనుకుంటే 8 గ్రాములు ఆల్మిక్స్ అంటారు, అది మెట్సల్ఫ్రాన్ మిథైల్ అండ్ క్లోరిమ్యూరాన్ ఇథైల్ అనే మందుని ఆల్మిక్స్ అని అంటారు. ఆ ఆల్మిక్స్ని 8 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి కలుపుపై పిచికారీ చేసుకున్నట్లయితే విత్తిన నెల రోజుల తర్వాత కూడా వచ్చే కలుపు మొక్కల్ని కూడా సమర్థవంతంగా నివారించుకోగలమని తెలియజేయడం అవుతుంది. ఈ కలుపు మందుల్ని వాడుకొని మనం ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యము పైన ఉదహరించినట్టుగా చేసుకుని మీరు చక్కని దిగుబడులు తీసుకోవాల్సిన ఆవశ్యకత రాబోయే రోజుల్లో ఎంతైనా ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అథారిటీస్కి మరియు పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.